గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు, ఇలా మనకి చాలా మందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ, తనలో తానే ఇబ్బంది పడుతూ, మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికీ కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చిరాకు, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక, ముందుగా మనకి చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల్లో వారికి ఎలా ఉంటుందని దాని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక, ముందుగా ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి.
అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మనం ముందుగా అనుకున్నటువంటిగా హిప్నాటిజం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వశీకరణ కావచ్చు, కాలభైరవుని కావచ్చు, అలానే ఇంకా కూడా కాలాజాదు కావచ్చు, చేతబడి కావచ్చు, మందు పెట్టడం కావచ్చు, ఇలాంటి చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏదైనా సరే ఈ మేషరాశి వారికి జరిగిందా, దాని సిమ్టమ్ ఎలా ఉంటుంది, ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు స్వతహాగా ఏంటంటే వారు ప్రేమించేటువంటి తత్వం, గుణం ఎక్కువ ఉండేవారు. ఈ మేషరాశి వారికి ఏంటంటే ఎదుటి వాళ్ళని దూరం చేయడం కానివ్వండి ఉండదు. శత్రునైనా ప్రేమించేటువంటి తత్వం గలటువంటి వారు మేషరాశి వారు. అయితే వారికే శత్రువులు ఎక్కువ ఉంటారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి చేస్తారు. ఎందుకంటే ఒక కొబ్బరి బోండా ఉంటుంది. ఆ కొబ్బరి బోండాకి మనము సగానికి నరికినా కూడా మనకి దాహం తీర్చేటువంటి వాటర్ని ఇస్తుంది. అలానే మేషరాశి వారు కూడా అదే స్థితిగతులు కలవారు. వారికి మనము ఎదుటివారు ఎంత చెడు చేసినా మేషరాశి వారి నుంచి మనము అమృతమే కోరుకోవచ్చు. వారు చెడు చేయరు. చెడు చేసేటువంటి తత్వము, గుణము, ఆలోచన వారికి ఉండదు. ఎవరైనా సరే చేస్తే పోనీలే వారు చేశారని చెప్పి మనం ఎందుకు చేయాలి అని సరిదిద్దుకునేటువంటి తత్వం కలవారు. అందుకనే మేషరాశి వారి మీద ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగానే కనిపిస్తాయి. కుజుడితో కూడినటువంటి తత్వం మేషరాశి వారికి ఉంటుంది. ఆలోచన విధానం త్వరగా తీసుకుంటారు, దాని వలన నష్టపోతారు. అంటే అందరినీ త్వరగా నమ్మడం వలన వారు నష్టపోయే తత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్నిట్లోనూ వారు నష్టపోయే తత్వం ఉంది. అయితే ఒకటి మేషరాశి వారికి ముఖ్యంగా అమ్మాయిల నుంచి కానీ స్త్రీల నుంచి కానీ ఎక్కువ ఇబ్బందులు కలిగేటువంటి దాంట్లో ఉన్నది. ఎందుకు ఇది చందో చెప్తున్నా అంటే మనం అనుకున్నటువంటిగా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, ఇలాంటివి ఈ భాగముఖి విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మేషరాశి వారికి త్వరగా అబ్బుతాయి. ఎందుకంటే మంచి తత్వంతో ఉంటారు కదా. ఈ మంచి తత్వంతో ఉండడం వలన మేషరాశి వారికి త్వరగా అబ్బుతాయి అన్నమాట. అయితే అబ్బి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మాకు ఇలా జరిగిపోయిందని తెలిసినా కూడా దాని విరుగుడు ఎక్కడ ఉంది అని తెలియక చాలామంది ఉన్నారు. ఒకటి. రెండోది, తెలిసి కూడా మనకి ఇంత చేస్తున్నాం కదా, మనకి ఎవరు చేస్తారు, చేస్తే పోని వారి పాపాన్ని వారే పోతారు అని చెప్పేసి కొంతమంది లైట్ తీసుకుంటారు. కొంతమంది టెంపుల్కి, ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరికి మేషరాశి వారి సిమ్టమ్ ఏంటంటే కనుక నిద్ర పట్టకపోవడం, ఆందోళన ఉండడం, వన్ సైడ్ హెడేక్ రావడం, చికాకు, చిరాకు, టెన్షన్స్, ఒకే దగ్గర కూర్చోలేకపోవటం, ఏదైనా చేస్తుంటే ముందుకు వెళ్ళలేకపోవటం, ఈ సిమ్టమ్స్ అయితే వారికి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా మనల్నే దెబ్బ కొట్టేసి వెళ్ళిపోవటం, దెబ్బ కొట్టడం అంటే మనల్ని మోసం చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మేషరాశి వారికి ఎవరికైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మీకు ఏదన్నా వశీకరణం అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీకు ఎవరో వశీకరణ చేశారు వారి వైపు తిప్పుకునేదాక. మీకు ఒకటే ఆలోచన ఉందా, ఒకరి మీదే ధ్యాస ఉందా? ఖచ్చితంగా మీకు వశీకరణం అయి ఉంటుంది, లేదా మందు పెట్టి ఉంటారు, లేదా బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుంది. ఇది మీకు సమీప దూరంలో ఎక్కడైనా చూపించుకోవాలి. లేదు అంటే కనుక మరొక విషయం ఏంటంటే ఎక్కడైనా మీకు దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంటే, లేదు అంటే కనుక ఏదైనా వినాయక స్వామి వారి ఆలయం, కనకదుర్గమ్మ వారి ఆలయం, లలితామ్మ వారి ఆలయం, కాళికామ్మ వారి ఆలయం, కాలభైరవుని ఆలయం, ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ వారు ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, జపం కావచ్చు, అక్కడ విధానం ప్రకారంగా ప్రదక్షిణ కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేయగలిగితే కొంతమేర తగ్గుతుంది. అది కూడా చాలా సమయం అయితే పడుతుంది. మరొకటి ఏంటంటే కనుక సమీప దూరంలో ఎవరైనా సరే గురువులు ఉంటే వారి వద్దకి వెళ్ళేసి వారు సరైన గురువా కాదా అక్కడ మీరు గమనించుకొని అక్కడ కనుక మీరు ఏదన్నా వారి దగ్గర మీరు వైద్యం చేయించుకున్నట్లయితే కొంతమేర మళ్ళీ కూడా మీకు అలాంటి అనేజీ అంతా వెళ్ళిపోయేసి మీరు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటారు. మరొకటి నా విధంగా ఏంటంటే కనుక మీరు ఏదైనా ఉంటే నాలాంటి వారికి కావచ్చు, నాకైనా కావచ్చు, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయొచ్చు. మరొకటి ఏంటంటే మీకు స్వతహాగా చేసుకునేందుకు కొన్ని రెమెడీస్ అయితే మీకు చెప్తాను. ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు సుసంపన్నంగా మళ్ళీ జీవితం కొనసాగించవచ్చు. అవి ఏంటంటే నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు 50 గ్రాములు తీసుకొని, అలానే కరక్కాయలు ఒక 2 తీసుకొని, మెంతులు అని దొరుకుతాయి, ఈ మెంతులు కూడా ఒక 50 గ్రాములు తీసుకొని, ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా మరొకటి గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక ఎగ్గు, ఇవన్నీ కూడా ఒక కవర్లో పోసేసుకొని ప్రతినిత్యము 21 రోజు చేయాలి. ప్రతినిత్యము సాయం సంధి వేళ
తల దగ్గర నుంచి కాలి వరకు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిష్టి తీయాలి, దిగదార్చాలి. అలానే తల చుట్టూతో క్లాక్ వైజ్గా కంటి మీదుగా తీయాలి, ఇలా కంటి మీదుగా తీయాలి. ఇలాగా 7 టైమ్స్ తీసేసుకొని ఆ తీసేసినటువంటిది ఎక్కడైనా కాల్చివేయాలి. ఏ రోజుకి ఆ రోజే పొదలుగా ఉన్న చెట్లలోకి వెళ్ళేసి కాల్చివేయాలి. రెండోది, లేదా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో వేయాలి. ఇలా చేయడం ద్వారా 21 రోజు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీకున్న అనేజీ కావచ్చు, ఏదో జరిగిపోయిందనే ఆందోళన కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా దాని ద్వారానే అవుతాయి. అలా మీకు కొంతమేర తగ్గుముఖం పట్టేదానికి అవకాశం ఉంది. పూర్తిగా తొలగాలి అనుకుంటే మీకు జరిగినటువంటిది ఎంత జరిగిందో చూసుకోవాలి. ఇంకా పూర్తి జరగాలంటే కనుక ఎక్కడైనా గురువుల దగ్గరికి, నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మంత్రంతో చేసేవి కొన్ని క్రియలు ఉంటాయి. నేను చెప్పిన రెమెడీ కొంతమేర తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా తగ్గాలంటే ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి సందర్శిస్తే మీకు వారు సలహాల మేర, వారు ఇచ్చేటువంటి పరిహారాల మేర కొంతమేర మీకు అవకాశం అయితే ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేసుకొని మీకు ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగితే, అలాంటి చెడు ప్రయోగం జరగడం వల్ల మనకి, మనల్ని నమ్ముకున్న వారికి అందరికీ ఇబ్బంది. కాబట్టి మీరు ముందు పాజిటివ్ అవ్వండి. మీరు మంచిగా అవుతే ఆటోమేటిక్గా మన వాళ్ళందరూ బాగుంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, అది నాకు ఫోన్ చేయడం, లేదా ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ మళ్ళీ మీకు రాకుండా కట్టుదిట్టంగా మీరు చేయించుకుంటే మీరు సుఖంగా బ్రతికేదానికి, బాగుండేదానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అది జై శ్రీమన్నారాయణ.